ఉండండి. అమ్మ మీకు వినపడుతోందా? మీకు ఆ అబ్బాయికి ఎంగేజ్మెంట్ తర్వాత ఏదైనా డిస్కషన్ అయిందా? డిస్ప్యూట్స్ వచ్చా ఇద్దరి మధ్యలో? మా పేరెంట్స్ ఇలా అడుగుతున్నారు, మీరు గిఫ్ట్స్ ఇవ్వడానికి కానివ్వండి, లేదంటే ఇంకేదైనా ఫర్దర్ డిస్టర్బెన్స్? ఎందుకంటే వాళ్ళ తల్లికి ఫస్ట్ కూడా అడ్వకేట్ చెప్తున్న ప్రకారంగా మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ బహుశా ఆవిడ చెప్తున్నారు. లేదు సార్, లైక్ నేను చెప్తా ఏమైందని. లైక్ మా నాన్న, మా పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు లైక్ అన్ని డిస్కషన్స్ అయ్యి మా ఫాదర్ అడిగారు లైక్ మీరు పెళ్లి ఏ టైంలో చేసుకుంటారని. ఎందుకంటే లైక్ డిసెంబర్లో డేట్స్ ఉన్నాయి, నవంబర్లో ఎంగేజ్మెంట్ చేసి డిసెంబర్లో డేట్స్ ఉంటే బాగా లైక్ ఎక్కువ గ్యాప్ ఉండదు అని చెప్తే వాళ్ళు లేదు మనకు స్కూల్ ఉంది, టైం కావాలి, అది ఇది ఏదేదో చెప్పారు. నాకు ఓకే అని సరి అని వీళ్ళు కూడా లైక్ దే కెప్ట్ క్వైట్. అది అయినప్పుడు ఇలా గోల్డ్ ఎక్స్చేంజ్ అని విషయం వచ్చినప్పుడు మా ఫాదర్ చెప్పింది, లైక్ నా అల్లుడికి నేను ఒక రింగ్ అండ్ ఒక చైన్ ఇస్తానని. లైక్ అప్పుడు ఆంటీ చైన్ వద్దు బ్రేస్లెట్ ఇవ్వండి అని చెప్పారు. ఏదో లైక్ నార్మల్ గా ఒక ఫ్రైడే ఆర్ సాటర్డే ఇలాగే ఆంటీ నాకు కాల్ చేసినప్పుడు ఆంటీ ఇలా లైక్ ఏదో మాటలు వచ్చి నాకు లైక్ తను క్లియర్ ఇంటెన్షన్ అర్థమైంది. తనకి ఏదో లైక్ నేను గ్రామ్ చెప్పాను, ఒక హయ్యర్ గ్రామ్ అలా ఎక్స్పెక్టేషన్స్ ఉంది అని నేను కూడా చెప్పాను. ఆంటీ లైక్ నాదే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నేనే లైక్ మేము కూడా మిడిల్ క్లాసే, అది చాలా ఎక్కువ ఉంది ఆంటీ. లైక్ కొంచెం లైక్ we both are earning, we can do it in the future, like right now we'll give a little less అని. అది ఫుల్ అదే ఒక పెద్ద ప్రచన అయింది. వీడు లైక్ నా మీదే మాట్లాడుతుంది ఇప్పుడే ఇలా అని. ఇవన్నీ లైక్ నా పేరెంట్స్ దగ్గర ఆంటీ మాట్లాడారు. రైట్. సో ఇప్పుడు ఏమంటున్నారు మరి? అంటే ఎంగేజ్మెంట్ తర్వాత నుంచి ఈ గ్యాప్ వరకు మీ దగ్గర ఎప్పుడైనా డిస్ప్యూట్స్ అయ్యాయి పర్సనల్గా మీకు కానీ ఈశ్వర్ కానివ్వండి? మీరు ఇందాక చెప్పారు గతంలో వాళ్ళ తల్లి కూడా అపోజ్ చేసినప్పుడు, అమ్మ అపోజ్ చేసినప్పుడు అవసరమైతే నేను తల్లిదండ్రులను వదిలేస్తాను కానీ అమ్మాయిని మాత్రం తను నాకు చెప్పింది సార్, లైక్ నేను నిన్న ఏమైనా లైక్ ఇఫ్ ఐ గెట్ మ్యారీడ్ టు యూ మై మదర్ విల్ కిల్ హర్ సెల్ఫ్ అని నాకు లైక్ ఇలాంటి అన్ని తను చెప్పారు. ఆఫ్టర్ ఎంగేజ్మెంటా పోస్ట్ ఆల్ ఆఫ్ దిస్? బిఫోర్ ఎంగేజ్మెంట్ కంటే ముందే చెప్పాడా, ఎంగేజ్మెంట్ తర్వాత చెప్పాడా? తర్వాత. సో ఎక్కడ డిస్ప్యూట్ స్టార్ట్ అయింది? కేవలం దౌరీ దగ్గర డిస్ప్యూట్ స్టార్ట్ అయిందా? అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఇది ఒక్కటి విషయమే. ఇదే కీపింగ్ ద షో ఇస్ లైక్ షీ కమ్స్ అవుట్ స్ట్రాంగ్. ఈ అమ్మాయి చాలా డామినేటింగ్ గా ఉంది సార్. లైక్ నేను ఐ హోల్డ్ అ మాస్టర్స్ డిగ్రీ అండ్ ఆంటీ కూడా వాళ్ళు ఒక టీచర్. లైక్ నాకు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి నేను అడిగాను ఆంటీ డౌరీ ప్రాక్టీస్ లైక్ అది మంచిది కాదు, లైక్ నేను ఇవ్వనని నేను ఎప్పుడు చెప్పలేదు. మా నాన్న ఓకే ఫైన్ ఇఫ్ యూ వాంట్ లైక్ ఐ విల్ గివ్ మోర్ దెన్ వాట్ యూ వాంట్ అనే లైక్ అలాగే ఉన్నారు. బట్ నేను అడిగాను ఆంటీ అంతా ఎందుకు, లైక్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ a little less is given. So ఇప్పటి నుంచి ఆంటీ వాస్ లైక్ ఓకే వీళ్ళది లైక్ చాలా లైక్ క్వశ్చనింగ్ ఉంది, వద్దు ఈ అమ్మాయి నాకు ఇలా అయింది. ఓకే, మిమ్మల్ని డామినేటింగ్ గా ఫీల్ అయ్యారు ఆవిడ? రైట్, ఆఫ్ కోర్స్. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ ఏదైనా అబ్జెక్ట్ చేసినా కూడా 2 ఏళ్ళుగా కలిసి ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే మీరు కలిసే ఉన్నారు, ఒకే దగ్గర ఉద్యోగం చేశారు, ఆ తర్వాత ఇప్పుడు కూడా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా ఈశ్వర్ ప్రసాద్ అని కన్సిడర్ చేయాల్సింది కదా. ఈశ్వర్ ప్రసాద్ మీతో టచ్లో ఉన్నాడా ఇప్పుడు? లేదు సార్, తను ఫోన్ లేదు, తను కంప్లీట్ గా స్విచ్ ఆఫ్, తను డిజిటల్ ట్రేసే లేదు. మీరు ఎప్పుడు లాస్ట్ కలిసారు ఆయన? ఎప్పుడు లాస్ట్ మాట్లాడారు? సారీ, లాస్ట్ గా ఆయనతో ఎప్పుడు మాట్లాడారు? ఎప్పుడు డైరెక్ట్ గా చూసారు? ఎప్పుడు ఆయనతో మాట్లాడారు? ఐ కాంట్ హియర్ యూ. మీరు లాస్ట్లీ ఆయనని ఎప్పుడు చూసారు? లైక్ అక్టోబర్, ఆల్మోస్ట్ 1.5 months అయింది. కలిసారా మధ్యలో? ఎంగేజ్మెంట్ తర్వాత మీరు బెంగళూరుకి ఆయన రావడం కానీ మీరు ఇక్కడ రావడం కానీ? ఇంటికి వచ్చి ఈ అమ్మాయి వద్దు, మాకు ఈ పెళ్లి వద్దు అని చెప్పినప్పటి నుంచి అందరూ లైక్ తను స్విచ్ ఆఫ్, తను మదర్ స్విచ్ ఆఫ్. మీ ఇంటికి వచ్చి చెప్పారా వాళ్ళు? మీ ఇంటికి వచ్చి చెప్పారా? మీ ఇంటికి వచ్చి ఈ అమ్మాయి వద్దని చెప్పారా ఈశ్వర్ ప్రసాద్ అంటున్నా?
రైట్, మరోసారి టెక్నికల్ సమస్య వస్తుంది. మన అడ్వకేట్ పద్మ గారి దగ్గరికి వెళ్దాం. పద్మ గారు, చాలా క్లియర్గా అర్థమైంది ఇష్యూ ఇక్కడ. డౌరీ అని కానివ్వండి, డామినేటింగ్ అని కానివ్వండి, పెద్ద సమస్యలు ఏం లేవు, కేవలం వాళ్ళ మదర్ డామినేటింగ్ ఫీల్ అవుతున్నట్టుగా ఆ అమ్మాయి ఆరోపిస్తోంది. సో ఇప్పుడు లీగల్గా తనకున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అంటే, ఆ 2 years కలిసే ఉన్నారు, మొదటి నుంచి కూడా పెళ్లి చేసుకుంటారనే ఇంటెన్షన్తోనే వాళ్ళు కలిసి ఉన్నారు, ఏకంగా ఒకే కంపెనీలో జాబ్ చేస్తూ ఒకే దగ్గర నుంచి వెళ్ళేవారు. అఫ్ కోర్స్ ఆమె చెప్తున్న ప్రకారం చూస్తే మాకు పెళ్లి కాలేదు కానీ భార్యాభర్తలానే ఉన్నామన్నట్టుగా ఆవిడ చెప్తోంది. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళు వద్దనుకుంటున్నారు, ఎంగేజ్మెంట్ కూడా అయింది, ఆ అమ్మాయికి ఎలా న్యాయం చేయగలుగుతారు? అయిపోయిందా? ఎస్ పద్మ గారు. పద్మ గారు వినబడుతోందా? ఎస్, కొంత టెక్నికల్ సమస్య. హుసేన్, ఎస్ హుసేన్, చివరిగా వారికి సంబంధించి ఏదైనా సమాచారం అందుతుందా? అబ్బాయి తరపున తల్లిదండ్రులు కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, ఏదైనా వాళ్ళ కమ్యూనికేషన్ దొరుకుతుందా? వాళ్ళకి సంబంధించిన సమాచారం దొరుకుతుందా? హుసేన్ వినబడుతోందా? హుసేన్, రైట్, మొత్తం మీద ఇది విషయం. తన ఆవేదన చెప్తోంది ఆ అమ్మాయి. 2 ఏళ్లుగా కలిసే ఉంటున్నాం, ఒకే చోట ఉద్యోగం చేస్తున్నాం, ఒకే చోట ఉంటున్నాం, కానీ అంతలోనే నాకు వేరే ఒక చోట ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగం కోసం వెళ్ళాను, అప్పటి నుంచి కొంత ఆవిడ వాళ్ళ తల్లి అంటే ఈశ్వర్ ప్రసాద్ వాళ్ళ తల్లి కొంత నేను డామినేటింగ్గా ఉన్నాను ఫీల్ అయ్యారేమో, కానీ కొంత పక్కన పెట్టడం ప్రారంభించేశారు. ఏదేమైనా కూడా మొదటి నుంచి తమ తల్లిదండ్రులకు కూడా తెలుసు, పెళ్లి చేసుకున్నాం, నిశ్చయం చేసుకున్నాం, ఎంగేజ్మెంట్ కూడా మైసూర్లోనే అంటే అమ్మాయి నివాసం దగ్గర అయింది. కానీ ఆ తర్వాత నుంచి కొన్ని రోజుల పాటుగా మాట్లాడుకున్నప్పటికీ కట్నం విషయంలో లేదంటే చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ క్వశ్చన్ చేస్తుందన్న విషయంలో ఆ అబ్బాయి వాళ్ళ తల్లి ఫీల్ అయింది. అంతలోనే ఇక మీ అమ్మాయి మాకు వద్దన్నట్టుగా తేల్చి చెప్పారు తల్లిదండ్రులు. ఐశ్వర్ ప్రసాద్ కూడా చెప్పేశాడు, ఇక అప్పటి నుంచి మాట్లాడడం లేదు. సో మొత్తం మీద ఆ అమ్మాయి కర్నూలు జిల్లా అదోనికి చేరుకుంది. అదోనిలో ఆ అబ్బాయి ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. ఎస్, ఒకసారి చివరిగా హుసేన్ దగ్గరికి వెళ్దాం. హుసేన్, సో ప్రెసెంట్ ఈశ్వర్ ప్రసాద్ తల్లిదండ్రుల ఆచూకీ తెలుస్తోందా? ఈశ్వర్ ప్రసాద్ కూడా అబ్స్కాండ్లో ఉన్నట్టుగా ఆ అమ్మాయి ఆరోపిస్తోంది. వారికి సంబంధించి ఈ అమ్మాయికి న్యాయం చేస్తామనే ఒక ఆలోచన కానీ, ఆ అమ్మాయికి సంబంధించి ఒక పరిష్కారం కానీ, లేదు తప్పు చేశాం, అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుంటామనే సమాధానం కానీ, ఏదైనా రియాక్షన్ ఆ ఇంటి నుంచి వస్తోందా, వారి దగ్గర నుంచి వస్తోందా? మనోజ్, ఎప్పుడైతే ఈ అమ్మాయి సంబంధించినటువంటి సమస్య వచ్చిందో, ఒకవైపు అత్త యొక్క డామినేషన్ అంటే కోడల యొక్క డామినేషన్ పెరిగిపోతుంది, బాగా చదువుకున్నటువంటి అమ్మాయి, అందులోనూ డౌరీ ఎక్కువగా అడుగుతున్నారు, మనం అంతా కూడా వచ్చేటువంటి శాలరీ అంతా మీకే కదా అనేటువంటి కన్వే చేసేటువంటి సమయంలో తన అత్తతో మాట్లాడినటువంటి అంశాలు తను డామినేటెడ్ అయిపోతుంది. రాబోయేటువంటి కాలంలో ఒకవేళ పెళ్లి జరిగితే ఈ ఇంట్లో ఆధిపత్యం చెలాయిస్తుంది అనేటువంటిది ఒక అహంకార ధోరణితో ఈ ఈశ్వర్ ప్రసాద్ తల్లి చేసినటువంటి వ్యవహారం ఒకటి కనిపిస్తోంది ఇందులో. రెండోది, ఎప్పుడైతే తను ప్రశ్నించడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా తనను ఎలాగైనా సరే వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ చందనను వదిలించుకునేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే విడాకులు తీసుకునేది అంటే మీ అమ్మాయి మాకు ఇష్టం లేదు, కావాలని ఎక్కువ ప్రశ్నించే తత్వం ఉంది, మా ఫ్యామిలీలో ఇమిడిపోయేటువంటి అవకాశం లేదు అని అప్స్కాండ్ అయ్యేలాగా గత 1.5 నెల క్రితమే అక్కడికి వెళ్ళి ఇంటి దగ్గర చెప్పినటువంటి తర్వాత అప్పటి నుంచి కూడా ఈ ఈశ్వర్ ప్రసాద్ సంబంధించినటువంటి 2 సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. డిజిటల్ అంటే ఇన్స్టాలా